పహల్గాం దాడిలో 26 మంది టూరిస్టులు చనిపోయిన విషయం తెలిసిందే. ఈ దాడి తర్వాత ఇండియా పాకిస్తాన్ తీసుకునే నిర్ణయాలు యుద్ధానికి దారి తీస్తున్నాయి. ఒకవేళ యుద్ధం అనేది వస్తే ఎవరు గెలుస్తారు, ఎవరి దగ్గర ఎంత సైనిక బలం ఉంది? ఇప్పుడున్న లెక్కల ప్రకారం ప్రపంచంలో అన్నిటికన్నా ఎక్కువ సైనిక బలం ఉంది అమెరికాలో. సెకండ్ ప్లేస్ లో రష్యా, థర్డ్ ప్లేస్ లో చైనా, ఫోర్త్ ప్లేస్ లో ఇండియా. పాకిస్తాన్ వచ్చేసి 11వ స్థానంలో ఉంది. అంటే పాకిస్తాన్ మన దరిదాపులో కూడా లేదు. 11వ స్థానంలో ఉన్న పాకిస్తాన్ 4వ స్థానంలో ఉన్న ఇండియాతో యుద్ధానికి సిద్ధమైతే ఏం జరుగుతుంది? అసలు ఎవరి దగ్గర ఎంత సైనిక బలం ఉందో ఒకసారి చూద్దాం. ప్రస్తుతం ఇప్పుడున్న లెక్కల ప్రకారం ఇండియన్ ఆర్మీ సైన్యం వచ్చేసి 14,50,000. పాకిస్తాన్ ఆర్మీ సైన్యం వచ్చేసి కేవలం 6,54,000. యుద్ధ ట్యాంకులు వచ్చేసి ఇండియన్ ఆర్మీ కాడ 4,867. పాకిస్తాన్ ఆర్మీ కాడ 2,678. పకడ్బందీగా ఉండే భారీ యుద్ధ ట్యాంకులు వచ్చేసి ఇండియా కాడ 12,896 ఉన్నాయి. పాకిస్తాన్ కాడ కేవలం 3,287 ఉన్నాయి. ఎయిర్ క్రాఫ్ట్ వచ్చేసి ఇండియా కాడ 2,200 ఉన్నాయి. పాకిస్తాన్ కాడ కేవలం 1,400 మాత్రమే ఉన్నాయి. నేవీ బలం వచ్చేసి ఇండియా కాడ 295. పాకిస్తాన్ కాడ కేవలం 114. సబ్మెరీన్ వచ్చేసి ఇండియా కాడ 17 ఉన్నాయి. పాకిస్తాన్ కాడ కేవలం 11 మాత్రమే ఉన్నాయి. యుద్ధ హెలికాప్టర్లు వచ్చేసి ఇండియా కాడ 887 ఉంటే పాకిస్తాన్ కాడ కేవలం 320 మాత్రమే ఉన్నాయి. సో యుద్ధం అనేది స్టార్ట్ అయితే ఇండియా కేవలం 3 రోజులలో వరల్డ్ మ్యాప్ లో పాకిస్తాన్ అనేది లేకుండా చేస్తుంది.